బైబిల్లోంచి వాక్యం చదువుకుంటూ దయచేసి అందరూ కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ఇంగ్లీష్ తెలుగు చదవండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయునది. శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి. చాలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సింహాసనం ఎదుటన్నటువంటి 7 ఆత్మలు, సింహాసనం 7 ఆత్మల నుండి అని చెప్పేసి రాయబడింది. అంటే ఆయన సింహాసనం ఎదుటన్నటువంటి 7 ఆత్మల నుండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎన్ని ఆత్మలు? 7 ఆత్మలు. 7 రకాలుగా శక్తివంతంగా పనిచేసేటువంటి ఆత్మలు. మనిషికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. వ్యాధితో ఉన్నటువంటి వారికి స్వస్థత అవసరం ఉంటుంది. సమాధానం లేనటువంటి వారికి సమాధానం అవసరం ఉంటుంది. దప్పికైన వానికి నీళ్లు అవసరం ఉంటుంది. సో కృంగిన వారికి ఎవరైనా చేయూతనిస్తే బాగుండనేటువంటి ఆలోచన ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఏ అవసరం ఉందో అక్కడ ఆ విధంగా మనిషిని బలపరచడానికి ఆయన వివిధ రకాలుగా పనిచేస్తూ ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తా. హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి నువ్వు కేజీ బంగారం తీసుకుపోయి ఇస్తే ఏమంటాడు చెప్పండి? హాస్పిటల్ ఐసీలో ఉన్న వ్యక్తి ఉంటాడు, అతనికి 1 కేజీ బంగారం తీసుకుపోయి ఇచ్చేవరకు ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? అమ్మా నాకు ఇది కాదమ్మా, నాకు ఊపిరాడాలి, ఊపిరి ఇవ్వండి అమ్మా అంటాడు కదా. సో ఎవరికి ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి 7 రకాల ఆత్మలు, 7 రకాలుగా పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉన్నాడు. 7 రకాలు మనం కొన్ని రకాలు నేర్చుకున్నాం. మొదట ఏం నేర్చుకున్నాం? పావురం నేర్చుకున్నాం. రెండవది వీచే గాలిని, బలముగా వీచే గాలిని గురించి నేర్చుకున్నాం. తర్వాత అగ్నిని గురించి నేర్చుకున్నాం. ఈ రోజున వర్షముని గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క వర్షముని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. వర్షం మనందరికీ తెలుసు. వర్షం వచ్చినప్పుడు ఒక్కొక్క భూమి ఎలా ఫలిస్తుందో మనందరికీ తెలుసు. ఈరోజు కూడా నేర్చుకోబోతున్నాం. చదవండి ఒకసారి వర్షాన్ని గురించినటువంటి పరిశుద్ధాత్మ వాగ్దానం ఒకసారి చదువుకుంటాం. దయచేసి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 26వ వచనం చదువుకుంటాం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమైన వర్షము కురియును. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. సో దేవుడు ఏ విధంగా మనల్ని పంపిస్తున్నాడు, మనకు ఆశీర్వాదం పంపిస్తున్నాడు అంటే ఆయన వర్షమును పంపిస్తున్నాడు. పర్వతము చుట్టుపట్ల ప్రాంతములన్నిటికి కూడా వర్షముతో నింపబోతూ ఉన్నాడు. ఆ వర్షం వచ్చినప్పుడు ఆ పర్వతం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే వర్షం కురుస్తుందో పరిస్థితులు మారిపోతాయి. ఎప్పుడైతే వర్షం భూమి మీద పడుతుందో పరిస్థితులు మారిపోతాయి. పనస పండు ఇచ్చాను అనుకోండి, పనస చెట్టు పండు కాయ తీసుకొచ్చి ఇచ్చాను అనుకోండి, దాంట్లో ఎన్ని గింజలు ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా వాటిని లెక్క పెట్టి చెబుతారు, ఇన్ని గింజలు ఉన్నాయి అని చెబుతారు. అయితే పనస గింజ ఒకటి మీ చేతికిచ్చి ఇందులో ఎన్ని పండ్లు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి అంటే మాత్రం ఎవ్వరికీ తెలియదు. డాడీ ఎప్పుడు ఈ మాట చెప్తా ఉండేవాళ్ళు. ఏమనంటే ఒక పండు నీ చేతికిస్తే నువ్వు చెప్పగలవు దీంట్లో ఎన్ని గింజలు ఉన్నాయో, కానీ ఒక గింజను నీ చేతికిచ్చి అడిగితే ఎన్ని పండ్లు ఉన్నాయి, ఎన్ని చెట్లు నువ్వు చెప్పలేవు. ఎందుకంటే దాని లోపల ఆ బీజము చిన్నదే కానీ దానిలో ఎన్నో వేల లక్షల చెట్లు దాచబడి ఉన్నాయి. దానిలో ఎన్నో కోట్ల ఫలాలు దాచబడి ఉన్నాయి. అంతేకాదు దానిలో అగ్ని దాచబడి ఉన్నది, సంగీత గానాలు దాచబడి ఉన్నాయి.
దానిలో నీడ దాచబడి ఉంది, దానిలో అగ్నిమయమైనటువంటి ఒక ప్రపంచం దాచబడి ఉన్నది. మరి యంత్రాలు నడిపించేటువంటి మరి కొన్ని అగ్ని కణాలు దాచబడి ఉన్నాయి. ఇవన్నీ దాచబడి ఉన్నాయా లేదా? ప్రైజ్ ది లార్డ్. ఉన్నాయా లేవా? ఒక విత్తనంలో ఇన్ని ఉన్నాయి, ఒక విత్తనంలో ఇన్ని ఉన్నాయి, ఒక విత్తనంలో ఇన్ని రకాల దాచబడి ఉన్నాయి ఆశీర్వాదాలు. అయితే ఎప్పుడు అంటే ఈ విత్తనం భూమిలో ఉన్నప్పుడు అది ఒక బంధకంలో పడినట్టుగా ఉంటుంది. ఎండిపోయి పటపటలాడిపోతున్నప్పుడు భూమి యొక్క ఉపరితలం అది ఎండిపోయి ఎక్కడో సోలిపోయి ఆ మట్టి పెడ్డల్లో గడ్డల్లో పడిపోయి ఎక్కడో పడిపోయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాని మీద వర్షం కురిసిందో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆకాశము తెరవబడి ఎప్పుడైతే వర్షం వచ్చిందో, వర్షం ఆ భూమి మీద పడిందో, ఇమ్మీడియట్గా దానిలో ఉన్నటువంటి చెప్పండి బీజము భూమిని చీల్చుకొని, భూమి ఉపరితలాన్ని చీల్చుకొని పైకొచ్చి భూమి కనపడుతుంది, భూమి మీద కనపడుతుంది, పచ్చని ఆకులతో నింపబడుతుంది. ఆ తర్వాత ఎదుగుతుంది, ఫలిస్తుంది. ఆ తర్వాత విస్తారమైన కొమ్మలు వస్తాయి, దానిలోంచి పుష్పాలు వస్తాయి, ఆ తర్వాత విస్తారమైన ఫలాలు వస్తాయి, దాంట్లోంచి ఇంకా ఫలాలు వస్తాయి, దాంట్లోంచి ఇంకా చెట్లు వస్తాయి, దాంట్లోంచి ఇంకా విత్తనాలు వస్తాయి. కోట్ల 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 ఫలాలుగా మార్చబడిపోతాయి. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దీనికి అంతటికి కారణం ఏంటి అంటే భూమిలో దాచబడినటువంటి ఒక విత్తనం మీద పడిన వర్షమే కారణం. నువ్వు నేను అనుకుంటాం, నేను ఒక పనికిరాని విత్తనం లాగున్నాను, చిన్న విత్తనం లాగున్నాను, ఏమి ఘనత లేనటువంటి ఒక మామూలు విత్తనం లాగున్నాను, ఆకారం లేదు, నా జీవితంలో మంచి రోజులు లేవు, నేను దేనికి పనికిరాను. చాలాసార్లు మన గురించి మనం అలా అనుకుంటాం, చాలామందితో పోల్చుకొని మనం అనుకుంటాం, నా జీవితంలో ఇంతకంటే మంచిది లేదు, ఇంకా మంచి రోజులు రావేమో, నా బతుకు ఇంతేనేమో, ఇంతకంటే ఎదుగు బతుకు ఉండదేమో. చాలాసార్లు మన జీవితాన్ని ఇలా మనం అనుకుంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే నీ లోపల కొన్ని లక్షల లక్షల ఆశీర్వాదాలు నేను దాచిపెట్టి ఉంచి ఉన్నాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ లోపల ఎన్నో లక్షల కొలది దీవెనలను, లక్షలాది ప్రజలకు ఆశీర్వాదాన్ని నీలో దాచిపెట్టి ఉంచి ఉన్నాను. ఈరోజు నువ్వు పనికిరాని వ్యక్తిగా కనబడవచ్చు, చిన్న విత్తనంగా కాలి కింద తొక్కితే అణిగిపోయి విత్తనంలాగా నువ్వు ఉండొచ్చు. కానీ నీ మీద వర్షము కురిసినప్పుడు, నీ మీద తొలకరి వాన కురిసినప్పుడు నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మారబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడే గొప్ప శక్తి నా జీవితంలో దేవుడు పెట్టి ఉన్నాడు. ఆమేన్. సాతాను ఎప్పుడు అబద్ధం చెబుతుంది నీ జీవితాన్ని. నీకు చదవటం రాదు, రాయటం రాదు, లేకపోతే నీకు అందం లేదు, నీకు ఆశీర్వాదం లేదు, నీకు ఐశ్వర్యం లేదు, లేకపోతే నీకు పలాంది లేదు, నువ్వు పనికి రావు అని కోటిసార్లు నీ చెవు చుట్టూ చేరి నీకు అబద్ధం చెప్తూ ఉంటుంది. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటంటే నీకు ఏమున్నా లేకపోయినా, ప్రపంచానికి ఉన్న ఆధిక్యతలు ఏమీ లేకపోయినా, ప్రపంచంటువంటి గొప్పతనాలు ఏమీ లేకపోయినా, నిన్నుగా చిన్న విత్తనంగా ఉన్నటువంటి నీ జీవితాన్ని తొలకరి వానతో తడిపి, తొలకరి వర్షముతో, పరిశుద్ధాత్మ వర్షముతో తడిపి నీలో క్రొత్త జీవాన్ని దేవుడు బయట తీసుకొని రాబోతున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరికి తెలియనటువంటి ఘనతలు, ఎవరికి అంతుపట్టునటువంటి గొప్ప కార్యాలను, ఎవరికి తెలియనటువంటి నిగూఢమైనటువంటి ఆశీర్వాదములను దేవుడు నీ పట్ల దాచి ఉంచి ఉన్నాడు. ఆమేన్. ప్రపంచానికి తెలియదు నీలో ఏమి దాచిపెట్టాడు, నీకు కూడా తెలియదు దేవుడు నీలో ఏ ఆశీర్వాదం దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అనేకసార్లు మట్టి పొరలు మనం కప్పినప్పుడు, అగాధము కప్పినప్పుడు, నిరాశ కప్పినప్పుడు, ఓటమి మనల్ని కప్పినప్పుడు, ఓటమి అనే మన్ను మనల్ని కప్పినప్పుడు, నిరాశ అనే మట్టి మనల్ని కప్పినప్పుడు మనం అనుకుంటాం, చీకట్లో కూర్చొని అనుకుంటాం, నిరాశలో కూర్చొని అనుకుంటాం, నాకెవరు లేరు, నన్నెవరు అర్థం చేసుకోరు, నాకు మంచి రోజులు కనబడటం లేదు, అయ్యో నాకు డబ్బు లేదు, ఉద్యోగం లేదు, అయ్యో నాకు పెద్ద వ్యాపారం లేదు, నష్టపోయిన నా జీవితంలో చాలా వరకు, అయ్యో ఎక్కడ వెర్ ఇస్ మై బ్లెస్సింగ్ చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం.
కానీ ఇప్పుడు దేవుని బిడ్డ దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటి అంటే, చెప్పండి ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మంచి మాట ఏంటి అంటే, నీకే తెలియకుండా నీలో అనేక మంది లక్షల ఆశీర్వాదం దాచిపెట్టి ఉంచి ఉన్నాను. ఒకానొక దినం రాబోతుంది, ఒకానొక దినం రాబోతుంది. ఆ దినమున నేను నిన్ను అనేకులకు చూపించబోతూ ఉన్నాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 26వ వచనం మళ్ళీ చదువుకుంటే మనం, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. అప్పుడు రాయబడిన మాట ఏంటంటే, ఫల వృక్షములు ఫలములనిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంచి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. చెప్పలు కూడా చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, మనము అనేక సార్లు మట్టి పొరలో దిగిపోయి ఉంటాం. మీరు చూడండి, మట్టి పొరలో కొంచెం దిగిపోయి ఉంటాయి విత్తనాలు. ఇక్కడ చూస్తే ఈ చెట్లు ఏమి లేవు ఒకప్పుడు, కానీ వర్షం పడగానే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, పచ్చదనం వచ్చేస్తుంది. మేము కొన్నిసార్లు ఆ ఒరిస్సా ప్రాంతంలో కొండల పక్కన నుంచి వెళ్తున్నప్పుడు, తెలంగాణ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు డాడీ మీద చూసుకుంటా అనుకుంటా ఉంటాం, ఏంట్రా ఈ ఎండల కొండలన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఈ కొండలు చూస్తే, ఎండిపోయిన ప్రాంతాలు చూస్తే చూసే వాళ్ళకు నిరాశ వచ్చేస్తుంది, ఏముందని చెప్పేసి వచ్చేస్తుంది. కొన్నిసార్లు వర్షాకాలం వెళ్తాం. మేము వెళ్ళినప్పుడు ఆ వర్షాకాలంలో పర్వతాలు మొత్తం, ఆ కొండలు మొత్తం పచ్చగా నిండిపోయి, అసలు రాళ్లే కనపడకుండా మొత్తం నిండిపోయి పచ్చగా ప్రకాశిస్తూ ఉంటాయి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఎన్ని ఫలాలు. మామిడికాయలు అయితే మేము వరుస వెళ్ళేటప్పుడు మామిడికైతే రోడ్డు మీద పడిపోయి ఉంటాయి. తేనె అయితే ఇంత పెద్ద తేనె తోటలు ఉంటాయి, కొండకు పెట్టేసి ఉంటాయి, కనబడుతుంటాయి ఇంత పెద్ద తేనె తోటలు. అక్కడ పోయి ఎవరు తీసుకొస్తారు? సో అంత పాలు తేనెలు ప్రవహించే దేశంగా వర్షం పడిన తర్వాత దేవుడు ఆ పర్వతం చుట్టుపక్కల ప్రాంతాలు అలా మార్చబోతూ ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెబుతున్నాను, దేవుడు నీ ఉద్యోగం అనే పర్వతము చుట్టుపక్కల ఈ సంవత్సరం, ఈ నెలలో దేవుడు ఆశీర్వాదకర వర్షాన్ని కురిపించబోతూ ఉన్నాడు. నీ ఉద్యోగుల సమస్యలో నీవు ఉన్నావేమో, వ్యాపారం అనే పర్వతంలో ఎండి పరిస్థితిలో నీవు ఉన్నావేమో, నీ పని చేసే స్థితిలో ఎండిపోయి ఉన్నావేమో, నీ చదువులో ఎండిపోయి ఉన్నావేమో, ఒకవేళ నీ కుటుంబంలో సమాధానం లేక ఎండిపోయినట్టు నీ పర్వతం చుట్టూ ఎండిపోయినట్టు పరిస్థితులు ఉన్నాయేమో, ఒకవేళ నీ వివాహ జీవితం, వైవాహిక సంబంధం ఎండిపోయినట్టుగా ఉందేమో, ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి పని ఎండిపోయిన పరిస్థితిలో ఉందేమో, చెబుతున్న ఒక మంచి మాట ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, పరిశుద్ధాత్మ వర్షాన్ని కురిపించబోతున్నాడు, పరిశుద్ధాత్మ శక్తితో నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవుడు నీ పర్వతం చుట్టుపట్ల, నీ ఇంటి చుట్టూ, నీ వ్యాపారం చుట్టూ, నీ వ్యవసాయం చుట్టూ, నీ పని చుట్టూ ఆయన దీవెనకర వర్షాన్ని కురిపించబోతూ ఉన్నాడు. చప్పలు కొట్టేసయ్యా మీకు స్తోత్రం అని చెబుదాం. ఓటమి పాలన జీవితాన్ని తిరిగి ఆయన విజయోత్సవంతో ఊరేగించబోతూ ఉన్నాడు. దారి దొరకని స్థితిలో నీ జీవితాన్ని తిరిగి ఆయన మార్గముగా రాబోతున్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, అనేక సార్లు మన చుట్టుపక్కల, మన చుట్టూన్నటువంటి పరిస్థితులన్నీ తారుమారుగా కనిపిస్తాయి, ఆశ లేనట్టుగా కనిపిస్తాయి, ఏమీ లేనట్టుగా కనిపిస్తాయి. కానీ వర్షం వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. వర్షం పడగానే అప్పటి వరకు మూలన పడేసినటువంటి నాగళ్ళన్నీ బయటికి వస్తాయి. అప్పటి వరకు కూర్చొని ఏమి తోచకుండా చూస్తున్నటువంటి ఎడ్లు, కాడిమటని బయటికి వస్తాయి. ఆమేన్. అప్పుడు మూల పడిపోయిన విత్తనాలన్నీ, మూట కట్టిపోయి ఊపిరాడుకొని పడేసిన విత్తనాలన్నీ బయటికి తీసుకొని రాబడతాయి. ఆమేన్. ఆ పని వాళ్ళంతా, ఎక్కడెక్కడో ఉన్నటువంటి పని వాళ్ళంతా కోతకాలపు గీతాలు పాడుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళి పనులు చేసుకోవడం మొదలు పెడతారు. ఏ ఇంట్లో మనుషులు కనబడరు, ఏ వీధిలో మనుషులు కనబడరు, అంత పొలాల్లో పరిస్థితుల్లో, పొలాల్లో పచ్చని తోటల్లో కనిపిస్తూ ఉంటారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
సో ప్రియ దేవుని బిడ్డ, వర్షం వచ్చినప్పుడు మన జీవితంలో ఇటువంటి గొప్ప ఆశీర్వాదం కనబడబోతూ ఉన్నది, గొప్ప దీవెన కనబడబోతూ ఉన్నది. చూడండి ఎటువంటి దీవెన ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు, ఎటువంటి బంధకాలు తీసేయబోతున్నాడు మన జీవితంలో చూద్దాం. ఇక్కడ 27వ వచనం చదువుకుంటాం, చదవండి ఒకసారి. ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు. చెప్పండి, ఎలా నివసిస్తారు? నిర్భయముగా. మన కొట్లో ధాన్యం లేకపోతే మన పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి? మన ఇంట్లో బియ్యం లేవు, పరిస్థితి ఎట్లుంటుంది? దిగులు, భయం. ఏం తినాలి? గ్యాస్ అయిపోయి ఉంటుంది, ఏం చేయాలి? మరి ధాన్యం అయిపోయి ఉంటుంది, ఏం చేయాలి? సో ప్రియ దేవుని బిడ్డ, భయం వచ్చేస్తుంది మనకి. ఎట్లా బ్రతకాలి, ఎట్లా చేయాలి, ఎలా జీవించాలి? అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, నేను పంట ఫలవృక్షములు, మోడుబారినటువంటి ఫలవృక్షాలకు నేను ఫలములు ఇస్తాను. అంతేకాదు అవి ఫలిస్తాయి, అంతేకాదు భూమి పంటనిస్తుంది, వారు నిర్భయముగా జీవిస్తారు. భయము లేకుండా. ప్రతి మనిషికి ఒక భయం ఉంది. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ముందుకెళ్ళాలి, నా కెరీర్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, ఎలా జీవించాలి, ఈ భయాలన్నీ ఉన్నాయి ప్రతి మనిషి జీవితంలో. ఒకవేళ నాకు బాగా లేకుండా వస్తే, ఒకవేళ నా జీవితంలో జరగనిదేమో జరిగితే, ఒకవేళ నా జీవితంలో ఫలాన్ని కోల్పోతే, ఫలాన్ని జరిగితే, ఇటువంటి ఆందోళనలు, భయాలు చాలామంది జీవితంలో ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వారు నిర్భయముగా జీవిస్తారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను నిర్భయంగా బ్రతుకుతాను, భయము లేకుండా బ్రతుకుతాను. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు ఎవరు అంటే చెప్పండి, తొలకరి వానను పంపే దేవుడు నా జీవితం, తొలకరి వర్షాన్ని కురిపించే దేవుడు, మోడుబడిన నా బ్రతుకును మరలా చిగురింపజేసే దేవుడు, ఎక్కడో పడిపోయినటువంటి విత్తనాలను దేవుడు మహావృక్షాలుగా మార్చే దేవుడు, ఎక్కడో పడిపోయినటువంటి విత్తనాలను దేవుడు లేవనెత్తి అనేకులకు ఫలమిచ్చే చెట్టుగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. నిర్భయముగా. అనేకసార్లు భయపడుతున్నాం. మన క్రిస్మస్ సందేశంలో కూడా ఒక మాట ఉంటుంది, ఏంటి తెలుసా? 2వ అధ్యాయం లూకాసు వార్త 10వ వచనం చదవండి ఒకసారి. దేవుడు ఎటువంటి నిర్భయమైనటువంటి సందేశం ఇస్తున్నాడు అక్కడ. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా. నేడు. అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి. నేడు. గట్టిగా చెప్పండి, నేడు. ఒకవేళ నిన్నటి వరకు నీకు రక్షకుడు లేడేమో, కాపాడేవాళ్ళు లేరని ఒకవేళ దిగులు పడ్డావేమో, నన్ను కాపాడేవాళ్ళు ఆదరించేవాళ్ళు లేరని నిన్నటి వరకు దిగులు పడ్డావేమో, నాకు మంచి రోజులు రావని, నాకు చేయూతనిచ్చేవాళ్ళు లేవని ఒకవేళ నిన్నటి వరకు దిగులు పడ్డావేమో, నిన్నటి వరకు యాతన పడ్డావేమో, నిన్నటి వరకు కన్ఫ్యూషన్లో ఉన్నావేమో, నిన్నటి వరకు బాధలో ఉన్నావేమో, కానీ ఈరోజు నేడు చెబుతున్నాడు. ఈరోజు డేట్ ఎంత? 16 2025 నవంబర్ 16వ తారీఖు దేవుడు చెప్తున్నాడు, నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడో క్రిస్మస్లో పుడతాడో నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేడు, టుడే ఇట్సెల్ఫ్ ద సేవియర్ హస్ బోర్న్ ఫర్ యూ. నీ కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆమేన్. నీ వ్యాధిలో రక్షకుడు, నీ నిరాశలో రక్షకుడు, నీ యాతనలో రక్షకుడు, నీ రోదనలో రక్షకుడు, నీవు కృంగిన స్థితిలోంచి నిన్ను తిరిగి లేవనెత్తేటువంటి ఉద్ధారకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దీన్ని మాయింపరుస్తా. ఆమేన్. ఈరోజు నువ్వు అనాథ అనకూడదు, నాకెవరు లేరు అనకూడదు. నువ్వు నీ చేతిలో ఈ రోజు నుంచి నా చేతిలో ఫలానోళ్ళు లేరు అనకూడదు, ఎవరు లేరు అనకూడదు, దిక్కులేని దాన్ని దిక్కులేని వాణ్ణి అనకూడదు. దేవుడు ఈరోజు చెప్తున్న మంచి వాగ్దానం ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చెప్పాలి, నా కొరకు రక్షకుడు పుట్టాడు, నన్ను తిరిగి లేవనెత్తే దేవుడు పుట్టాడు. ఒక గింజలాగా మట్టి పొరల్లో దాచబడినటువంటి నన్ను, నిరాశలో నిస్పృహలో దాచబడిన నన్ను, ఒక మట్టిలో కూరుకొని పోయినటువంటి ఒక గింజలాగా, ఎవరు లక్ష్య పెట్టలేని గింజలాగున్నటువంటి నన్ను మహావృక్షంగా తయారు చేసి నిలబెట్టి, అనేకులకు నీడనిచ్చి, అనేకులకు ఫలములిచ్చి, అనేకులకు ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఒక ఊపిరిని, ప్రాణవాయుని ఇచ్చేటువంటి చెట్టుగా మార్చగలిగే తొలకరి వర్షాన్ని దేవుడు పంపబోతున్నాడు.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. చాలాసార్లు మనం అంటాం, నీకేముంది, ఏముంది అయ్యా, ఎలా ఉన్నవయ్యా అంటే, ఏముందన్న అప్పులు ఉన్నాయి, ఏముందన్న అనారోగ్యం ఉంది. ఎప్పుడు మనం ఇక చెప్తుంటాం, అప్పులు ఉందన్న, అనారోగ్యం ఉందన్న, నాకు బలహీనత ఉందన్న, నాకు ఓటమి ఉందన్న, నాకు ఫలాన్ని ఉందన్న. అక్క, ఈ విధంగా మనకి ఏమి బలహీనతలు ఉన్నాయో మొత్తం ఏకర్ర పెట్టి చెబుతూ ఉంటాం. కానీ ఈరోజు నేను చెప్పాలి వెంట తెలుసా, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, పరిశుద్ధాత్మ వర్షాన్ని మీద కురిపించబోతున్నాడు. కాబట్టి ఈరోజు చెప్పాలి, మోడు నా జీవితాన్ని చిగురింప చేయబోతున్నాడు ఆయన. నేను ఫలములు ఇవ్వబోతున్నాను, ఆత్మ ఫలాలు పొందబోతున్నాను, ఆత్మ వరములు పొందబోతున్నాను. ఇక వీటి నేను మోడు బారిన చెట్టును కాదు, ఫలములు ఇవ్వలేనటువంటి వ్యక్తిని కాదు. నన్ను ఫలింపజేసే దేవుని వర్షము నా మీద కురిసింది, నన్ను ఫలింపజేసే దేవుని ఆత్మ వర్షము నా మీద ఆయన పంపించి ఉన్నాడు. నేను ఆత్మ ఫలములు ఫలించే వ్యక్తిగా మారబోతున్నాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది నీ జీవితంలో అంటే, రక్షకుని హస్తము నాకున్నది, పరిశుద్ధాత్మ మేఘము నాపై ఉన్నది, పరిశుద్ధాత్మ వర్షము నాపై కురిసి ఉన్నది. నేను లేస్తాను ఒక రోజున, ఫలిస్తాను ఒక రోజున, అభివృద్ధి చెందుతాను ఒక రోజున. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. చాలామందికి భయం, సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటాను. నేను చాలాసార్లు చెప్తుంటాను మీకు, ఒకవేళ అలా అయితే, ఒకవేళ ఇలా జరిగిందనుకో, ఒకవేళ అలా అయ్యిందనుకో. ఈ ఒకవేళ అనేదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఈ ఒకవేళ అనేది ప్రపంచాన్ని, ఒక మాయా ప్రపంచాన్ని, దేవుడివ్వని ఒక నిరాశ ప్రపంచాన్ని, దేవుడు ఇవ్వని ఒక నిస్పృహ ప్రపంచాన్ని, ఒక శూన్యాన్ని మనమే సృష్టించుకుంటాం మన జీవితంలో. భయం, ఎప్పుడు చూస్తే భయం, ఎప్పుడు చూస్తే ఏదో ఒక భయంతో కట్టబడి మన జీవితంలో ఈ శూన్య ప్రపంచాన్ని సృష్టించుకుంటాం. ఒకవేళ ఇలా అయిపోద్దేమో, ఒకవేళ అలా అయిపోద్దేమో, ఒకవేళ ఇలా అయిపోద్దేమో. ఈ మధ్య ఒక బ్రదర్ చెప్తా ఉన్నాడు, మా ఆవిడకి ఉద్యోగం వచ్చిందాక నేను పంపించలేదు అన్నాడు. నేనన్నా, ఏంట్రా ఉద్యోగం వచ్చి పంపించడం ఏంటంటే, నీకు తెలియదు లెక్క, ఆయమ్మికి కానీ ఉద్యోగం వచ్చిందంటే నన్ను మించిపోద్దక్క, పంపకూడదు బయటికి ఉద్యోగానికి. ఉద్యోగాలు వచ్చిందంటే కొమ్ములు వచ్చేస్తాయి మా ఆవిడకి. నా మాట ఎంతేక, చాలాసార్లు భయం, ప్రపంచం, సంథింగ్ ఏదో జరిగిపోద్దేమో, నాకు విరుద్ధంగా ఏదో జరుగుద్దేమో, నాకు విరుద్ధంగా ఏదో వస్తుందేమో. చాలాసార్లు భయపడిపోయి ఏం చేస్తామంటే, ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నాం మనం, పోగొట్టుకుంటున్నాం, ఆశీర్వాదం లాస్ అయిపోతున్నాం. కానీ దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటి అంటే, ఈ మాయా ప్రపంచం, ఒకవేళ నా భార్య వ్యతిరేకం అయిపోద్దేమో, ఒకవేళ నా భర్త ఎవరొక సంబంధం పెట్టుకుంటాడేమో, నా ఇల్లు ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో, ఒకవేళ ఎలా తిరుగుతారేమో, ఒకవేళ అలా తిరుగుతారేమో. ఈ ఒకవేళ ప్రపంచాలను సృష్టించుకొని ఈ మాయా ప్రపంచాలను సృష్టించుకొని పునాదులు వేసుకొని మనం ఏం చేస్తాం తెలుసు, దాంట్లో బ్రతుకుతున్నాం. ప్రతిదీ భయమే. అందుకని శుభవార్త చెప్తున్నాడు దేవుడు ఏంటి అంటే, భయపడకుడే, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం, మామూలు సంతోషం కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నీ తరాలు రక్షించే రక్షకుడు, నీ పిల్లల పిల్లలు రక్షించే రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకేం కావాలో సమకూర్చే రక్షకుడు, నీకేమి అవసరమో ఇచ్చేటువంటి గొప్ప రక్షకుడు పుట్టి ఉన్నాడు. టోటల్ నేను రక్షించబోతున్నాడు అంతే. యేసు ప్రభు ఎందుకు కావాలి నీకంటే, రక్షణ కోసం కావాలి. విమానాలు రక్షిస్తాయా చెప్పండి? విమానాలు మనం కూర్చుని రక్షణకు బాగా వెళ్ళగలుగుతామా? కాలిపోతాయి ఎక్కడ చూసి విమానాలు, బస్సులు కాలిపోతున్నాయి. కానీ రక్షించేది ఒక్కడే, రక్షణ ఒక్క చోటే ఉన్నది. ఏంటో తెలుసా? యేసయ్య చేతిలో మాత్రం నీ జీవితంలో రక్షణ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ వర్షము కురిసిన తరువాత ఇక్కడ వారు నిర్భయముగా నివసిస్తారు, నిర్భయముగా జీవిస్తారు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏ ప్రపంచాన్ని సృష్టించుకుంటామో అదే సమస్య మన నెత్తి మీదకి రాబోతుంది. ఏ కష్టం వచ్చిందని మనం బాధపడతామో అదే ప్రపంచం మనం ఏలుబడి చేయబోతూ ఉన్నది. నువ్వు భయపడితే భయం నేను ఏలుబడి చేస్తుంది, నువ్వు దిగులు పడితే దిగులే ఏలుబడి చేస్తుంది నిన్ను. నిజం చెప్తున్నా, నువ్వు కృంగిపోతే ఆ కృంగుదలే నిన్ను ఏలుబడి చేస్తుంది. నువ్వు రోదన పడుతుంటే ఆ రోదనే, నువ్వు ఏడుస్తుంటే ఆ ఏడుపే నిన్ను ఏలుబడి చేస్తుంది.
కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే వారు నిర్భయముగా నివసిస్తారు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మ వచ్చిన తర్వాత మనం క్రొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాం, నిరీక్షణతో కూడా ప్రపంచాన్ని సృష్టించుకుంటాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యోబు గ్రంథం 3:25 వచ్చి మనం చదువుతాం. ఒకసారి చదవండి. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 3 and verse 25 చదవాలి. యోబు మనందరికి బాగా తెలుసు, చాలా అద్భుతమైనటువంటి ఏది వచ్చునని చెప్పండి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. చాలు. ఇంగ్లీష్ చదవండి. రిట్ ఇన్ ఇంగ్లీష్ చదవండి తొందరగా. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవిస్తున్నది. యోబు అంటే ఎవరు మనకు తెలుసు. యోబు ఎవరు? నీతిమంతుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. ఇంత గొప్పవాడు ఏమంటున్నాడు తెలుసా? నేను దేని గురించి భయపడ్డానో అదే నా నెత్తి మీదకి వచ్చి కూర్చున్నది, అదే నా బ్రతుకులో సంభవించినది. అందుకని ఈరోజు ఏం చేయాలి? భయపడకూడదు. ప్రపంచంలో నాకేదో జరగబోతుంది, ఏదైనా అయిపోతుందేమో అనేటువంటి భయాన్ని ఏం చేయాలి? అర్జెంటుగా తొలగించాలి, రిమూవ్ చేయాలి మన జీవితంలో నుంచి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ భయమే నిన్ను బంధకాలు నిలబెట్టబోతున్నది. నీ భయమే నిన్ను చీకట్లో నిలబెట్టబోతున్నది. నీ భయమే నీ బ్రతుకులో చీకటి కమిటెడ్గా చేయబోతూ ఉన్నది. నా దేశం ఒక అంకుల్ ఉన్నాడు. గ్యాస్ వచ్చిన కొత్తలో గ్యాస్ వచ్చినాయి కదా, ఫస్ట్లో ప్రభుత్వం నుంచి గ్యాస్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక గ్యాస్ సిలిండర్ వచ్చింది. ఆయన ఏం చేస్తారు తెలుసు? గ్యాస్ సిలిండర్ తీసుకుపోయి బయట ఇంటి వెనక పెట్టి దాని చుట్టూ కంపపాతి కంచె వేసి పొయ్యిలో ఫూ 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 అని ఊదుకుంటూ వంట చేసుకుంటాడు. నేనంటాను, ఏంటయ్యా మరి గ్యాస్ ఇచ్చారు కదా, నువ్వు మళ్ళీ ఇంకా కట్లపై వండుతున్నావు ఏంటంటే, అమ్మో బాంబు ఉంటే ఎంత భయంకరమో గ్యాస్ ఉంటే అంత భయంకరం సిస్టర్, నీకు తెలియదు. ఎన్ని పేలిపోయినాయి గ్యాసులు, ఎన్ని నెలలో గ్యాసులు పేలిపోయి నీకేం తెలుసు? ఇది ఉంటే బాంబు ఉన్నట్టే. మరి వర్షం వస్తే అంటే గ్యాస్ బండ లోపల పెట్టి వాళ్ళు బయట పడుకుంటారు. భయపడిపోతున్నాడు. అనేకసారి మనకు ఆశీర్వాదం వచ్చినా భయం వచ్చినందువల్ల ఏమవుతుందంటే చెప్పండి, అంతా కొలాప్స్ అయిపోతాం. వచ్చిన ఆశీర్వాదం కూడా కొట్టుకొని పోతావు. అందుకని నీ చుట్టూ నువ్వు అల్లుకోవాల్సింది భయం అనే గూడు కాదు. నీ చుట్టూ నువ్వు అల్లుకోవాల్సింది చెప్పండి అవిశ్వాసం అనేటువంటిది కాదు. నీ చుట్టూ నువ్వు అల్లుకోవాల్సింది ఏంటి అంటే నిరీక్షణ అనేటువంటి గూడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు, వారు నిర్భయంగా బ్రతకటానికి, భయము లేకుండా బ్రతకటానికి వారి మీద నేను పరిశుద్ధాత్మ జల్లును కురిపించబోతూ ఉన్నాను. దీవెనకర వర్షాన్ని కురిపించబోతూ ఉన్నాను. శక్తిగల వర్షాన్ని కురిపించబోతున్నాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. నిర్భయముగా బ్రతకటానికి మొట్టమొదటి పరిశుద్ధాత్మ వర్షం కురిసినప్పుడు ఏమొస్తుందంటే భయం పోయి నిర్భయం వచ్చేస్తుంది మన జీవితంలో. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నిర్భయ చట్టాలు వస్తే కాదు, నిర్భయ చట్టాలు వచ్చినా ఈ రోజుల్లో భయం పోలేదు మనకు. ఎన్ని చట్టాలు వచ్చినా మనిషి ప్రాణాన్ని కాపాడలేకపోతున్నాయి. కానీ ఈరోజు యేసు ఇచ్చిన చట్టము, యేసయ్య పంపిన ఆత్మీయ వర్షము, యేసయ్య పంపిన దీవెనకరమైన వర్షము నిన్ను నిర్భయంగా నిలబెట్టబోతూ ఉన్నది. హల్లెలూయా. దిగులు లేకుండా నిలబెట్టబోతున్నది. రేపటి గురించి చింత పడకుండా దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది శత్రువులు నీ చుట్టూ ఉన్నా, ఎన్ని రకాలుగా బాధించేవారు ఉన్నా, వారి మధ్యలో నిర్భయంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి భయాన్ని విడిచిపెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విడిచిపెట్టే పోదిది. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు భయం అనే సంఖ్యలు పటా 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 తెగిపోబోతూ ఉన్నాయి. ఈ ఆత్మ వర్షము భయం అనే సంఖ్యలను మన చేత తెంచివేస్తూ ఉన్నది. నిర్భయం అనేటువంటి ఒక స్ట్రాంగ్ హోల్డ్ని, ఒక కోటను మన చుట్టూ కట్టబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. భయం అనే కోట కూలిపోబోతూ ఉన్నది. సంఖ్యలు తెగిపోబోతూ ఉన్నాయి మన జీవితంలో. చదువు ఇంకా, నిర్భయంగా నివసిస్తారు, నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా
విడుదల. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి. రెండవది ఏంటి? పరిశుద్ధాత్మ వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది మనకంటే విడుదల కలగబోతూ ఉన్నది. దాస్యత్వం తొలగిపోబోతుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దాస్యత్వము తొలగిపోబోతూ ఉన్నది. ఎంతమంది ఈరోజు దాసులుగా ఉన్నారు చెప్పండి? ఎంతమంది దాస్యత్వంలో నాకు తెలుసా? నీకు తెలియకుండా నువ్వు దాసుడుగా ఉన్నావు. అనేక మందికి కొన్ని బంధకాలు ఉన్నాయి. అనేక మంది కొన్ని సంఖ్యల చేత కట్టబడి ఉన్నారు. వ్యసనమనే కట్లుతో కట్టబడి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ కట్లన్నీ ఎప్పుడు తెగిపోతాయి? నేను ఈ మధ్య ఒక బ్రదర్ని అడిగాను, అన్న చర్చికి రా అన్న అంటే, సిస్టర్ ఏమనుకోవద్దు, కాస్త నాకు చెడ్డ అలవాటు ఒకటి ఉంది సిస్టర్, అది మానేసాక వస్తా సిస్టర్, అది మానేసాక వస్తా. నేను చెప్పా, నువ్వు ఎప్పటికీ మానలేవు నీ జీవితంలో. ఎందుకు? అలవాటు చేసుకోవడం ఈజీ, కానీ మానటం మాత్రం నీ వల్ల కాదు. మానాలంటే పరిశుద్ధాత్మ వర్షము రావాలి, కట్లు తెగిపోవాలి, దేవుడు ధ్యానించాలంతే నీ జీవితంలో. తెంచి వేసే దేవుడి దగ్గర నువ్వు రావాలంతే. నీ పాటికి నువ్వు తెంచేసుకుంటానంటే ఏ పని కాదు. అందరు తెంచేసుకుంటారు. అట్లయితే ఈ బంధకాలు యేసుప్రభు రావాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మన బంధకాలు మనం తెంచేసుకుంటే, మన కష్టాలు మనం తెంచేసుకుంటే, మన తాళ్ళు మనం తెంచేసుకుంటే, ఇక దేవుడు అవసరమే మనకు అసలు. కానీ దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? నువ్వు తెంచుకోలేటువంటి బంధకాలను, నీ చుట్టూ కట్టబడినటువంటి భయంకరమైనటువంటి నిరాశ అనే బంధకాలు, నిస్పృహ అనే బంధకాలు, వీటన్నిటి దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే తెంచి వేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తెంచి వేయబోతున్నాడు. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అనేక సార్లు మన చుట్టూ కట్టబడినటువంటి ఈ సాతాను బంధకాలు, తాళ్ళు మనలను బానిసలుగా చేసి, అది లేకపోతే ఉండలేను, ఇది లేకపోతే ఉండలేను. కొంతమందికి తిండే ఒక పెద్ద బానిసత్వం. తిండే, నిద్రే, తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే లేజినెస్. లేజినెస్ అంటే ఏంటి? బద్ధకం, వాయిదా వేసే పద్ధతి. రేపు చేద్దాంలే, ఈరోజు కాదులే, రేపు, వచ్చే సంవత్సరం. సిస్టర్ అసలు ఎట్లా తయారవుతాను తెలుసా? ఇప్పుడున్న కాలాన్ని వాడుకోలేరు, ఇప్పుడున్న ఎగ్జామ్ టైం వాడుకోలేము. వచ్చే టైం రాసుకుంటాను అక్క, భలే రాస్తాను, ఇప్పుడు వద్దులేక. చెప్పండి, వచ్చే సంవత్సరం సిలబస్ మారిపోద్ది, కాంపిటీషన్ పెరిగిపోద్ది. వచ్చే సంవత్సరం నీకంటే నీ జూనియర్స్ అంతా నీ ముందుకు వచ్చేస్తారు. నీ సంవత్సరం చదివినటువంటి వాళ్ళందరూ నిన్ను ఎగతాళి చేస్తుంటారు. నీ మైండ్ బ్లాంక్ మైండ్ అయిపోద్ది. ఇన్ని కష్టాలు ఉంటాయి. జూనియర్స్తో పాటు కలిసి చదవాల్సి వస్తుంది. అందరూ చూస్తుంటారు, అబ్బో ఏంటి ఈయన మాతో పాటు వచ్చేసాడని. ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి. అందుకని ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే దేవునికి ఇచ్చినప్పుడే, ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో అప్పుడే గొప్ప కాలం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయంపరుస్తా. హల్లెలూయా. సో దాసులుగా బ్రతకకుండా, దాస్యత్వంలో పడకుండా దేవుడు వల్ల ఏం చేయబోతున్నాడు అంటే విమోచించి విడుదల దయచేయబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వర్షం వచ్చినప్పుడు నీవు విడుదల పొందబోతున్నావు, విమోచించబడబోతున్నావు. నీకు దాస్యత్వం నీ జీవితంలో లేకుండా దేవుడిని ఏలుబడి చేసే వ్యక్తిగా చేయబోతూ ఉన్నాడు. ఏలే వ్యక్తిగా నిన్ను మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను నిన్ను ఏలకుండా చేస్తుంది. దేవుడు నిన్ను ఏలుబడి చేయడానికి పిలిస్తే సాతాను నిన్ను ఏలకుండా ఇంకొకరు చేతి కింద ఉండేటట్టుగా చేస్తుంది. ఎలా చేస్తుందో తెలుసా? నీకు ఒక పెద్ద టవర్గా దేవుడు నిలబెడితే నిన్ను, దేవుని నీకు ఇచ్చిన టవర్స్ అని కూల్చేస్తుంది. 3 టీస్ ఉన్నాయి. నీ టాలెంట్ని కూల్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బానిసం అయ్యావంటే, నా దేశం ఒక అంకుల్ ఉన్నాడు, ఆయన పిహెచ్డి చేశాడు కెమిస్ట్రీలో, పిహెచ్డి చేశాడు, ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చింది. 4 సంవత్సరాల్లో పిహెచ్ చేసినటువంటి ప్రతి డిగ్రీలోను, పీజీలోను, పిహెచ్డిలోను 3 స్టేజెస్లో కూడా ఆయన గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. 3 గోల్డ్ మెడల్స్ ఉంటాయి ఆయన దగ్గర. సో అంత గొప్పవాడు, కానీ భయంకరమైన తాగుడుకు బానిస అయిపోయాడు. చివరికి ఏం చేశాడు తెలుసా? గోల్డ్ మెడల్ కూడా తీసుకుని పోయి తాకట్టు పెట్టి తాగేసి వచ్చాడు. గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు ఇంట్లో వాళ్ళు. ఎంత కట్టేసినా ఎట్టొకటి తెగిపోతాడు. భార్య కాళ్ళు పట్టుకుంటాడు, పిల్లల కాళ్ళు పట్టుకుంటాడు. అయ్యా ఒక్కడ తెచ్చియండిరా. డాడీ నీ స్టేటస్ ఏంటి డాడీ? నువ్వేంటి డాడీ? అయ్యా అదంతా తర్వాత ఆయన ముందు తెచ్చిండు ఆయన.
తెచ్చిస్తే అప్పుడు తాగి లివర్ నొప్పి ఒక పక్కన, తాగితే నొప్పి వచ్చేస్తే సొంగ పడిపోతుంటుంది, కడుపు నొప్పికి అల్లాడిపోతుంటాడు. మళ్ళీ నొప్పి తగ్గగానే మళ్ళీ కాళ్ళు పట్టుకుంటాడు, అమ్మా 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 అయ్యా 4 రోజులు బతుకయ్యా, పిల్లలకి అండగుంటావయ్యా, పిల్లలు చిన్నపిల్లలు అయ్యా, టీనేజ్లో ఉన్నారు, నువ్వు ఉండయ్యా అంటే అమ్మా ముందు తెచ్చి అమ్మ. బానిస అయిపోయి చివరికి తనకు వచ్చిన గోల్డ్ మెడల్ తాకట్టు పెట్టి తాగేసి వచ్చాడు. తర్వాత తాగి తను గొప్ప ప్రొఫెసర్, గోల్డ్ మెడలిస్ట్ అని వెళ్ళి వాక్యం నిలబడి చెబుతుంటే ఎంతమంది స్టూడెంట్స్ ఆశీర్వదించబడేవాళ్ళు, ఎంతమంది లెక్చరర్స్ అయితే ఆయన చుట్టూ తిరిగి, సంస్థల వాళ్ళు, కాలేజీల వాళ్ళు, సార్ మీరు వారానికి ఒక్కసారి రండి సార్, మీకు ఫుల్ జీతం ఇస్తాం, ఒక్క క్లాస్ చెప్పండి సార్, మీరు చెప్తే పిల్లలు చాలా శ్రద్ధగా వింటారు, మీ టీచింగ్ చాలా బాగుంటుంది సార్ అంటే పొరపాటును కూడా పోడు, రాను అంటాడు. కరెక్ట్గా ఆ టైంకే తాగి నిద్రపోతుంటాడు. విసిగి వేసరికి అందరూ వదిలేశారు, భార్య వదిలేసింది, బిడ్డ వదిలేశాడు. ఇక రోడ్డు పక్కన నిలబడి అడుక్కోవటం మొదలు పెట్టేశాడు. రోడ్డు పక్కన నిలబడి అడుక్కొని ఒక 50 రూపాయలు ఉంటే ఇవ్వండి, అడుక్కొని తాగి చివరికి లివర్ పగిలిపోయి చచ్చిపోయాడు. అంత పెద్ద చదువు ఏమైంది, అంత పెద్ద జీవితం, ఆశ్చర్యకరమైన జీవితం ఏమైంది, ఎందరికో వెలుగుగా దివిటిగా ఆశీర్వాదకరం ఉండాల్సిన ఒక వ్యక్తి ఏమైపోయాడంటే ఇదిగో ఈ చిన్న బానిసత్వం వల్ల తనకున్నదంతా పోగొట్టుకున్నాడు, తను ఉండవలసిన ఆశీర్వాదం అంతా పోగొట్టుకున్నాడు. దేవుడు సాతాను ఏం చేస్తుందో తెలుసా, ఒక బిస్కెట్ వేసి కుక్కను గట్ట తిప్పినట్టుగా తిప్పుతుంటుంది మన జీవితాన్ని. మన బలహీనత కనిపెట్టి నీ బలహీనతకు ఏం కావాలో ఇచ్చి నిన్ను పట్టుకుంటుంది, అంతే, ఎక్కడికి పోనివ్వదు. చెయ్యి పట్టుకొని, తాడు పట్టుకొని, ముక్కుకు గాలం వేసి దాని చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది. నీ టాలెంట్ని కొల్లగొడుతుంది, జాగ్రత్త. నీలో ఉన్న తలాంతుని కొల్లగొడుతుంది, జాగ్రత్త. ఒక పాట పాడే వ్యక్తి ఫుల్గా తాగి పాడతాడంట. ఆయన తాగి నేను రాలేనంటాడు. ఆయనకు వచ్చి ఎన్నో ఛాన్సులు పోయినాయి, గొప్ప గొప్ప పాటలన్నీ పోయినాయి. ప్రియ దేవుని బిడ్డ, అంతేకాదు భయంకరమైనటువంటి దరిద్రం చుట్టుముట్టింది, కారు మేకలు చుట్టుముట్టే, నిరాశ నిస్పృహ వచ్చింది, ఏడుస్తున్నాడు. అయ్యో ఆ పాట నేను పాడాల్సింది, అయ్యో ఇది నేను చేయాల్సింది, వేరే వాళ్ళు చేశారు. అంతే, మనం బానిసత్వంలో ఉంటే మన స్థానంలో ఇంకోళ్ళకి వచ్చి కూర్చుంటారు, మనకు వచ్చి అవార్డ్స్ ఇంకొకరికి వస్తాయి, మనకు కప్పే షాల్స్ ఇంకోళ్ళు కప్పుకుంటారు, మనం వేసుకునే పూల దాంట్లో ఇంకోళ్ళకి వస్తాయి, మన కొట్టాల్సిన సప్పట్లు ఇంకోళ్ళు కొట్టించుకుంటారు. జాగ్రత్త. సాతాను బంధకాలు వేసి కట్టేసి పెట్టేసింది మన జీవితాన్ని. వ్యసనం ఇవన్నిట్లోంచి మన టాలెంట్ సాతాను దొంగిలించకముందే చెప్పండి, దేవుడి కాళ్ళు పట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ వర్షముతో మనల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా దేశం ఒక డ్రగ్ ఇస్తున్నాడు అన్న, డ్రగ్స్ భయంకరంగా ముంబై నుంచి అటు ఇటు మొత్తం చేసేవాడు. ఆయన సాక్ష్యం చెప్పాడు ఒక రోజున. వాళ్ళమ్మ మంచి ప్రార్థనా పరురాలు, చాలా ప్రార్థన చేస్తుంది ఆయన కోసం. అయ్యా నా బిడ్డను విడిపించయ్యా, అయ్యా నా బిడ్డకు విడుదల దయచేయ్యా, నా బిడ్డను మన్నించయ్యా, క్షమించయ్యా, విడిపించయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తాం. అతను ఏం చేసేది, పెద్ద డ్రగ్స్ ముఠాతో చేరి షూస్లో తెలియకుండా కుట్టేసి, ఆ ప్యాకెట్లు పెట్టుకుని కుట్టేసి వస్తా ఉన్నాడు. ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు, బాంబే ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు. దాన్ని తీసుకొని పోయి కాలేజీలో ఇచ్చేయాలి, అనేక మంది యవ్వన బిడ్డలు నాశనం చేయాలని తెస్తున్నాడు. వాళ్ళ గ్యాంగ్ మొత్తం 12 మంది, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఈయన మాత్రం బాంబే నుంచి గుజరాత్ వెళ్తున్నాడు. అంతే, స్వాడ్ వచ్చారు, పట్టుకున్నారు, పొట్ట 11 మందిని పట్టుకున్నారు. కుక్కలు వచ్చేసాయి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కుక్కలు వచ్చేసాయి, ఒక్కొక్కడు పట్టుకున్నాయి, తీసుకొని పోయాడు. ఈయన అట్లా నిలబడి ఉన్నాడు, కానీ ఈయన ఎవరు పట్టుకోవట్లేదు. గుండె దడదలాడిపోతుంది. పట్టుకుంటే మాత్రం ఇక చీకటి గదిలోకి వెళ్ళిపోతారు. చీకట్లో పడ్డాడంటే అసలు ఇక బయటికి రారు. ఈ డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి వాళ్ళు పొర్రపాటు కూడా బయటికి రారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా ఎవరికి తెలియదు. ఇంకా అంత భయంకరమైనటువంటి కేసులు ఉంటాయి వాళ్ళ మీద, లోపల తీసుకొని పెట్టేస్తారు. ఈయన అలాగే వచ్చి నిలబడ్డాడు. గడగడ వణుకొచ్చేస్తుంది అసలు. వాళ్ళ ఫోన్ వచ్చింది, వాళ్ళ అమ్మతో మాట్లాడుతాం. వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, నాయన ఎక్కడున్నావు నాయన? అమ్మ ఎయిర్పోర్ట్లో ఉన్నాను నాయన, నీకోసం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నేను కాపాడుతాడయ్యా, నీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఏం కాపాడుతాడో అని చెప్పేసి, సరే అమ్మా నా కోసం గట్టిగా ప్రార్థన, చాలా సమస్యలు ఉన్నాను నేను. సరే నాయన ప్రార్థన చేస్తాను. గబగా వెళ్ళాడు, వాష్రూమ్లోకి వెళ్ళాడు, చాకు తీసుకున్నాడు, వాటిని కోసేశాడు. కొన్ని లక్షల రూపాయల డ్రగ్స్ ఉన్నాయి లోపల షూలో మొత్తం తీసేశారు, వాష్రూమ్లో పడేసేసాడు. అక్కడే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఈ రోజు నుంచి నేను డ్రగ్స్కు బానిసను కాదు తండ్రి, నీకు బానిసను ప్రభువా నేను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
కళ్ళల్లో నీళ్లు వర్షిస్తున్నాయి, కళ్ళల్లో నీళ్లు పట్ట 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 కారిపోతున్నాయి. అందరూ దొరికిపోయారయ్యా, నేనెందుకు విడువబడ్డాను? అందరూ దొరికారు, నేనెందుకు దొరకలేదు? నాలో ఏ మంచితనం ఉందయ్యా? నాలో ఏముందయ్యా? వినబడతా ఉంది తల్లి ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన. నా బిడ్డ, చిన్నప్పుడు నేను సమర్పించాను దేవుని కోసం. నువ్వు దేవుని సొత్తువురా, నువ్వు దేనికి బానిసవు కాకూడదురా అని తల్లి పాట వినబడుతుంది, తల్లి మాట వినబడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో వెంటనే వచ్చాడు, వచ్చేసి వెంటనే ఫ్లైట్ టికెట్ తీసుకున్నాడు, వచ్చాడు విశాఖపట్నం దిగాడు. విశాఖపట్నం పక్కన వాళ్ళ ఊరు, ఏదో ఊరు, ఊరు వచ్చాడు. వెంటనే తల్లి కాళ్ళమే పడిపోయాడు. తర్వాత సేవకుడిగా మారాడు. తన భార్య, తన పిల్లలందరూ ఇప్పుడు గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ వర్షము కురిసినప్పుడు, పరిశుద్ధాత్మ కన్నీటి ప్రార్థన కురిసినప్పుడు చెప్పండి, మనలో ఉన్న బంధకాలు, ఆ ఇచ్చలు, సాతాను కట్టిన కట్లు తెగి తెగి ముక్కలైపోతూ ఉన్నాయి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ 11 మంది పట్టబడిన 11 మంది ఇప్పటికీ దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఎక్కడున్నారో ఏమయ్యారో తెలియదు. కానీ ఈ వ్యక్తి మాత్రం చెప్పండి, ఈ రోజున కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకర దేవుడు మార్చుకున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే చెబుతున్నా, పరిశుద్ధాత్మ వర్షము నీ మీదకి వచ్చినప్పుడు నిన్నిక దాసుడిగా ఉండనివ్వదు, దాసురాలిగా ఉండనివ్వదు, నిన్నేమాత్రం బంధకాల్లో ఉండనివ్వదు. పరిశుద్ధాత్మ వర్షం ఏం చేయబోతుంది అంటే, నీ జీవితాన్ని విడిపించబోతూ ఉన్నది, నీ కట్లు తెంచబోతున్నది, నీ బంధకాలు ముక్కలు చేయబోతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సో నీ టాలెంట్ని సాతాను పడగొడుతుంది ఖచ్చితంగా, నువ్వు బంధకాల్లో పెట్టాలని. అంతేకాదు, నీ యొక్క టైం దొంగిలిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త వినండి, నువ్వు బంధకాలు పట్టడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? ఏం వాడుతుంది, ఏం విసిరేస్తుందో తెలుసా? సాతాను ఫోన్ విసిరేస్తుంది నీకు. పొద్దున మొదలేసి స్క్రోల్ చేసి 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 ఇది నచ్చలే ఛీ, అది నచ్చలే ఛీ, రిమోట్ చేతిలో పెడుతుంది. నీ రిమోట్ అది పట్టుకుంటుంది, అవునా కాదా? నీ రిమోట్ అది పట్టుకుంటుంది, దాని రిమోట్ నీ చేతికి ఇస్తుంది. నీలో అది, ఆలో దానిలో నువ్వు తిరుగుతూనే ఉంటారు సంవత్సరాల తరబడి. నా దేశంలో ఒక అమ్మాయి ఉంది, ఉదయాన్ని కూర్చుంటుంది సినిమా దగ్గర, టీవీ ముందు పెద్ద టీవీ పెట్టాడు వాళ్ళ ఆయన, మినీ సినిమా థియేటర్ లాగా ఉంటుంది వాళ్ళ ఇల్లు. చూస్తూనే ఉంటుంది భర్తకి, మామ అక్కడ తీసుకో మామ, ఇక్కడ తీసుకో మామ అంటుంటుంది. మాయ్ బ్రష్ ఎక్కడ పెట్టా మామ, అక్కడ ఉంది మామ, వాష్రూమ్లో పో మామ అంటుంది. చూస్తూ ఉంటుంది. మళ్ళీ పిల్లలు వచ్చి, మమ్మీ యూనిఫామ్ అక్కడ తెచ్చుకున్నానా, వేసుకున్నానా, ఏం చిన్నపిల్ల మీరు ఏమన్నా, చూస్తూనే ఉంటుంది. మీరు నమ్మండి, నెత్తి మీద ఒక్క ఇంటికి లేదు. చూసి 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 మొత్తం ఊడిపోయింది. కనీసం విగ్గు పెట్టడానికి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు విగ్గు కూడా పెట్టడానికి లేదు ఇప్పుడు, ఇంకా బోడిగుండ అయిపోయి. ఇప్పుడు ఫంక్షన్ రా అంటే, అమ్మ రాలేనక్క, నాకు జుట్టు లేదక్క. ప్రార్థనకు రామ్మంటే జుట్టు లేదక్క, బోడిగుండతో రాలేనక్క. ఎన్ని ఫంక్షన్లు, ఎన్ని పార్టీలు, ఎన్ని ప్రార్థనలు జరిగినా ఇంట్లోనే కూర్చొని ఉంటుంది. కూర్చొని మోగగా రోధిస్తుంటుంది, అయ్యా ఎప్పుడయ్యా నా జుట్టు, ఎప్పుడయ్యా. మన నిబంధనను సాతాను ఏం చేస్తుంది తెలుసా? జుట్టు అంటే నిబంధనకు, అభిషేకాన్ని సాదృశ్యం. తీసేస్తే 1 by 1 1 by 1 1 by 1 1 by 1 తీసేసి బోడి చేసి పనికి రాకుండా చేసి, మనకి ఎక్కడ పనికి రాకుండా సటికలు పడేస్తుంది మన జీవితాన్ని. అందుకే చెబుతున్న ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నీ టైం అనవసరమైన వాటి కోసం ఖర్చు పెట్టొద్దు. నీ సమయం చాలా విలువైంది. నీ సమయాన్ని అమ్ముకోవద్దు, తుచ్చమైన వాటికి అమ్ముకోవద్దు, కల్పనా కథలకి అమ్ముకోవద్దు, దుర్మార్గమైన స్నేహితులకి అమ్ముకోవద్దు, కాలం విలువ తెలియని మనుషులకు అమ్ముకోవద్దు, పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుని నీ టైం వేస్ట్ చేసే మనుషులకు. నీ టైం చాలా విలువైంది. You are selling your valuable time for the unwanted things in your life. When you start like this, you are going to be defeated in your life. You are going to be captured. నువ్వు క్యాప్చర్ చేయబడబోతున్న సాతాను చేతిలో. ఈరోజు సంతోషంగా ఉన్నట్టే ఉంటుంది, ఒకరోజు వెతుక్కుంటావు టైం, ఎక్కడ డబ్బు సంపాదించే టైం, ఎక్కడ ఉద్యోగం చేసే టైం, ఎక్కడ చదువుకునే టైం దొరకదు ఇంక నీ జీవితంలో టైం. ఇప్పుడు పోగొట్టుకుంటే రేపు 1 గంటలో 100 పనులు చేయాల్సి వస్తుంది. చెయ్యలేని కాలంలో పని చేయాల్సి వస్తుంది, నడవలేని కాళ్ళు నడవాల్సి వస్తుంది. అందుకే చెప్తారు, ఈ రోజున సాతానుకు నీ టైం అప్పగించొద్దు ఎప్పుడు కూడా. సాతాను కూల్చే వాటిలో మొట్టమొదటిది ఏంటో తెలుసా? నీ టాలెంట్, రెండోది నీ టైం. టైం అనే టవర్ కూల్చేస్తుంది. టవర్ కూలిపోతే ఏముండదు ఇంక అక్కడ. టైం అనే టవర్ కూల్చేస్తుంది నీ జీవితంలో. అందుకని టైం జాగ్రత్తగా వాడుకోవాలి.
సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. దాటిపోయిన అతను వెతికితే ఎంత వెతికినా దొరకదు. ఇంకా 30 ఏళ్ళు వస్తాయి. ఈ మధ్య ఒక బ్రదర్ అన్నాడు, నాకెంత వయసు 25 అన్నాడు. ఆ మధ్య ఇప్పుడు చూస్తే 30 వచ్చేసినాయి. ఎరా అంటే, అక్క 30 వచ్చేసింది అక్క, టైమా అక్క 30. మరి 25 కూడా ఏమన్నావురా? 25 ఆఫ్టర్ ఆల్, నాకు ఇంకా 25, నేను ఇంకా చిన్నోడ్నే. కాలం నేను చిన్నోడి దగ్గర నుంచి ముసలోడి దగ్గర తీసుకొని పోతుంటుంది. కాలానికి చాలా శక్తి ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఉందా లేదా శక్తి? కాబట్టి జాగ్రత్తగా నీ జీవితాన్ని, నీ టైంను కాపాడుకో, నీ టాలెంట్ను కాపాడుకో. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటో తెలుసా? నీ టెస్టిమనీ కాపాడుకోవాలి, నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. ఒకప్పుడు ఎట్టనో తెలుసు సిస్టర్, నేను అసలు ఎంత ప్రార్థన చేసేదాన్ని. ఒకప్పుడు ఎట్ట చర్చికి వెళ్ళేవాళ్ళం, ఒకప్పుడు ఎన్ని గంటలు, ఒకప్పుడు మరి వాట్ అబౌట్ నౌ? ఇప్పుడు సంగతి ఏంటి మరి? ఇప్పుడా ఏమైపోయింది? ఇప్పుడు చెప్పండి. టెస్ట్ మనీ మొత్తం చేంజ్ అయిపోయింది. నీ టెస్ట్ మనీ నువ్వే చెబుతావు, ఇప్పుడు చేయట్లేదు సిస్టర్, ఇప్పుడు లేదులే సిస్టర్, ఇప్పుడు బాగలేదు నా జీవితం. చాలా అసలు మన టెస్ట్ మనీ మనమే మార్చుకుంటున్నాం. నేను అంటాను, కృప వెంబడి కృపను పొంది నీతిమంతులంట అంతకంతకు తేజరిల్లుతారు, వారి వెలుగు అంతకంతకు తేజరిల్లుతుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ వెలుగు అంతకంతకు తేజరిల్లాలి, నీ సాక్ష్యం అంతకంతకు తేజరిల్లాలి. పరిశుద్ధాత్మ ఎందుకు నీ మీదకి వస్తుంది అంటే, వర్షం ఎందుకు నీ మీద కురిపిస్తున్నాడు దేవుడు అంటే, కృంగిపోయిన నిన్ను, మోడు పారిపోయిన నిన్ను, సాక్ష్యం మారిపోయి కొట్టబడి బ్రతుకుతున్న నిన్ను తిరిగి మరలా ఉద్ధరింప చేయడానికి, తిరిగి మరలా ఫలింప చేయడానికి, మోడు బారిన పొలమును ఫలభరితంగా మార్చడానికి దేవుడు తన ఆత్మ వర్షమును కురిపించబోతూ ఉన్నాడు. దేవుడు తన సమాధాన వర్షాన్ని కురిపించబోతున్నాడు. ఆయన కనికరపు వర్షాన్ని కురిపించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మునుపటి కంటే అధికమైన సాక్షిగా మారటానికి, మునుపటి కంటే అధికమైనటువంటి శక్తితో నిలబెట్టడానికి, మునుపటి కంటే అధికమైన బలముతో నిలబెట్టడానికి చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన కృపతో నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ వర్షము నీ మీద దిగి రాబోతూ ఉన్నది. పరిశుద్ధాత్మ వర్షం నిన్ను తాకబోతూ ఉన్నది. పరిశుద్ధాత్మ వర్షం నిన్ను నిలబెట్టబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ వర్షంతో నింపబడబోతూ ఉన్నావు. ఎంతమందికి ఇష్టం? ఎక్కడో నిరాశ పొరల్లో, నిస్పృహ పొరల్లో, బంధకాల పొరల్లో, భయం అనే పొరల్లో, మట్టి పొరలను కప్పినప్పుడు వాటి కింద వెలుగు లేనటువంటి, సాక్ష్యము లేనటువంటి ఒక జీవితంగా పడిపోయి ఉన్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ వర్షం నేను తిరిగి లేవనెత్తబోతూ ఉన్నది, తిరిగి నేను కట్టబోతున్నది, ఓట వృక్షంగా మార్చబోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజసింహాసన దేవుడు మళ్ళీ మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆ యొక్క చెట్టు ఇలాగే చెప్తాను, తన చరిత్ర చెప్తా ఉందంట. చిన్న విత్తనాన్నయ్య ఒక రోజున తొల్లకర్రి వాన నా మీద కురిసింది, అంతే ఈరోజు నేను రాజు కూర్చునే సింహాసనంగా రాజ దర్బార్లో ప్రశస్తమైన స్థానంలో దేవుడు నన్ను కూర్చోబెట్టాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా ఎక్కడో పడిపోయిన చిన్న గింజలాగా నీ జీవితాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడంట? బొట్ట వృక్షంగా మార్చబోతున్నాడు. అనేక మధుర ఫలాలు ఇచ్చే వ్యక్తిగా చేయబోతున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డ, నీలో అగ్నిని పుట్టించబోతున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ అగ్నిని పుట్టించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సంగీత గానాలు, నేను తబలా గురించి అడిగాం. తబలా ఉంటే బాగుంటుందిరా. తబలా ఎట్లా అంటే, ఒక తమ్ముడు చెప్తున్నాడు, అక్క 10,000 అవుద్దక్క తబలా. 10,000 ఏంటరా అమ్మ, అనే డబ్బులు ఏంటి అంటే, పనస చెక్కతో చేశారక్క, పనస చెక్కతో చేసింది తబలా అయితే సూపర్ అక్క. ఆమేన్. అంటే పనస చెట్టు, పనస విత్తనం ఎంత ఉంది? పనస చెట్టులో ఏముంది అంటే సంగీత గానములు ఉన్నవి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎక్కడో సింహాసనం మీద ఆకాశ మహాకాశం కూర్చున్న దేవుణ్ణి కిందికి తీసుకొచ్చేటువంటి సంగీత గానములు దాచబడ్డాయి దానిలో. ఆమేన్, ఆమేన్. మేము కీబోర్డ్ ఫైబర్లోంచి తెస్తున్నాం, ఇవన్నీ ఒక చెట్టులోంచి వస్తున్నాయి. ఈ సంగీతగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కీబోర్డ్లోంచి, తబలాలోంచి, రిథం ప్యాడ్లోంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవన్నీ రాళ్లలో నుంచి, చెట్లలోంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఫైబర్ చెట్టు నుంచి వస్తూ ఉన్నది.
ఎస్, ఎక్కడో విత్తనంలాగా పడిపోయిన మన జీవితాన్ని ఇన్ని రకాలుగా దేవుడు తీసుకొని రాబోతున్నాడు. మన బ్రతుకులో సంగీతాలు దాచి ఉంచాడు దేవుడు. నువ్వు అనుకుంటావు నిరాశ ఉంది, నిస్పృహ ఉంది, నేను పాడలేను, వినలేను, నేను చెప్పలేను. కానీ నీలో గొప్ప తలాంతులు ఎన్నో దాచి పెట్టి ఉంచాడు. ఆయన తొలకరి వర్షాన్ని పంపి వాటిని పెకిలించి తీసుకొని రాబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకని ఈరోజు చెప్పాలి, తొలకరి వాన నా మీద కురవండి తండ్రి, పరిశుద్ధాత్మ వాన నా మీద రండి తండ్రి, నన్ను వెలిగించండి తండ్రి, నన్ను బ్రతికించండి తండ్రి, పరిశుద్ధాత్మ వర్షమా నా మీద వెరుసు నన్ను నా మీదకి రండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అడుగుతారు ఈరోజు? అంతమంది ప్రభు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎంతమంది అడుగుతారు అంతమంది నేను నిలబెట్టాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందరం ఒకసారి లేచి నిలబడదామా? తొలకరి వాన నా జీవితంలో దిగిరమ్మని అడుగుదాం, కడవరి వర్షమా దిగిరమ్మని మనం అడుగుదాం దేవుణ్ణి. అందరు 2 చేతుల పైకి అడుగుదాం. ప్రభువా మీకు స్తోత్రం. అందరు నోరు తెచ్చేసయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఫలము లేని చెట్టు వలె ఉన్నావేమో, ఒకవేళ ఫలము ఇవ్వలేని పొలము వలె నీవు ఉన్నావేమో, భయం అనే బంధకాల మధ్యలో ఉన్నావేమో, నిరాశ అనే బంధకాల మధ్యలో ఉన్నావేమో, ఎక్కడో మట్టి పొరలో పడిన ఒక విత్తనం వల్ల నీ బ్రతుకుందేమో, ఎవరు నీకు తోడు లేరేమో, ఎవరు నిన్ను ఆదరించేవారు లేరేమో, ఒకవేళ నిరాశలో కృంగిపోయిన జీవితంలో ఉన్నావేమో, యేసయ్య ఈరోజు గొప్ప వాక్యం నీకు ఇచ్చి ఉన్నాడు. ఈరోజు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షించే నాయకుడు పుట్టి ఉన్నాడు, రక్షించే దేవుడిని పుట్టి ఉన్నాడు నీ కొరకే. నోరు తెరివి రోజున సమస్యల మధ్యలో, కష్టాల మధ్యలో కృంగిపోయిన నిన్ను, నిరాశలో నిస్పృహలో కృంగిపోయిన నీ జీవితాన్ని తిరిగి ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు. తన తొలకరి వానను పంపబోతున్నాడు. ఫలము లేని నీ గర్భము మీద ఆయన తొలకరి వానను పంపబోతూ ఉన్నాడు. ఫలము లేని ఉద్యోగం చుట్టూ ఆయన తన తొలకరి వర్షాన్ని కురిపించబోతున్నాడు. ఫలము లేని వ్యాపారం చుట్టూ ఆయన నీ తొలకరి వర్షాన్ని పంపబోతూ ఉన్నాడు. ఫలము లేనటువంటి నీ బ్రతుకులో, నీ కుటుంబంలో ఆయన తొలకరి వానను పంపబోతూ ఉన్నాడు. తొలకరి వానను పంపబోతున్నాడు ఆయన. అందరం చెబుదాం, యేసయ్యా నీ తొలకరి వాన నా జీవితం దిగి రావాలి తండ్రి, నీ తొలకరి వాన నా బ్రతుకులో కుర్రవాలి తండ్రి, నీ తొలకరి వాన ప్రభువా ఎక్కడో పడిపోయిన నా జీవితం తిరిగి లేవనెత్తాలి తండ్రి, ఎక్కడో కృంగిపోయిన నా జీవితం తిరిగి లేవనెత్తాలి ప్రభువా, ఎక్కడో పడిపోయిన నా జీవితం కృంగి లేవనెత్తబడాలి తండ్రి. ఇప్పుడే దిగి రావాలి నాయన, ఇప్పుడే రావాలి నా జీవితంలో ప్రభువా. దాటిపోతాయా నా జీవితం, దాటిపోతాయా? నోరు తెరువు గట్టిగా, నోరు తెచ్చి అడుగు. 2 చేతులు ప్రభుకు అప్పగించి నోరు తెచ్చి అడుగు. 2 చేతులు ప్రభుని ఆరాధించబోతున్నాం. ఇప్పుడే తొలకరి వాన కురవబోతున్న జీవితంలో నీ సమయాన్ని దొంగిలించే సాతాను తిరిగి నీ కాలాన్ని ఇవ్వబోతున్నాడు నీ చేతుల్లో. నీ యొక్క తాళంతును పట్టుకున్న సాతాను వదిలిపెట్టబోతున్నాడు ఈ రోజున. నువ్వు నోరుతో స్తుతించబోతున్నావు, ఆరాధించబోతున్నావు, ప్రకటించబోతున్నావు, అగ్ని జ్వాలగా మారబోతున్నావు, దేవుని మహిమతో నిలబడబోతున్నావు. నీ సాక్ష్యాన్ని దొంగిలించిన సాతానుడు ఈ రోజు నీకు మరలా దేవుని చేత గొప్ప సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. నీ సాక్ష్యం తిరిగి ప్రభు కట్టబోతున్నాడు. సాక్ష్యాన్ని కోల్పోయావేమో, టాలెంట్ కోల్పోయావేమో, నీ సమయాన్ని సాతాను చేతికిచ్చి కృంగిపోయావేమో, తెచ్చుకో ఈ రోజున. తొలకరి వాన దిగి రాబోతున్నది, తొలకరి వాన నీ మీద కురవబోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెబుదాం, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చెప్పు గట్టిగా, నేను నిన్నటి వలె ఉండకూడదు తండ్రి, ఆయన నిన్నటి వ్యక్తిని కాదు తండ్రి. ఈ రోజు రక్షకుడు, భయమును పోగొట్టే రక్షకుడు, విడుదలనిచ్చే రక్షకుడు తొలకరి వానగా నా జీవితం దిగి వస్తున్నాడని నమ్ముతున్నాను ప్రభు, నమ్ముతున్నాను ప్రభు. నా బంధకాలు ముక్కలైపోబోతుంది ఈ రోజున. ప్రార్థన చేయని నిస్సహాయత ముక్కలైపోబోతుంది ఈ రోజున. ఆరాధించిన నిస్సహాయత ముక్కలైపోబోతుంది ఈ రోజున. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తొలకరి వాన కురవబోతుంది జీవితంలో, తొలకరి వాన కురవబోతుంది నీ జీవితంలో. గొప్ప శక్తి నిలబడబోతున్నావు నీవు. చుట్టుపక్కల ప్రాంతం అంతా గొప్ప శక్తి నిలబడబోతున్నది. నీ మైదానములన్నీ ఫలభరితంగా మార్చబడబోతున్నాయి. నీ హృదయం అనే మైదానము దేవుని కృపతో నింపబడబోతున్నది. ఫలించడి కొమ్మగారు మారబోతున్నావు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం
యేసులోనే మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.